హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం పంచరామాలు వీడియో చేస్తున్నాం కదా. ఇప్పటికి వచ్చి 3 పంచరామాలు అయితే తిరిగాము. పంచరామాల్లో 3 దేవాలయాలు అయితే కంప్లీట్ చేసాం మనము. ఇంకా 2 అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ ఏంటంటే సామర్లకోట వెళ్తున్నాము. మనం రాజమండ్రి దాటి హైవే అయితే ఎక్కేసాము. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా నాకు తెలిసి ఒక 25 to 30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఆల్రెడీ పంచరామాలకు సంబంధించి 3 శివాలయాల వీడియోలు అయితే నేను అప్లోడ్ చేశాను. అవి చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే వాటిని చూడాల్సిందిగా చెప్తున్నాను. ఇక్కడ నుంచి అయితే ఒక 700 మీటర్లు చూపిస్తుంది. నేను మ్యాప్లో చూసి వెళ్తున్నాను, ఎందుకంటే అడ్రస్ దొరకలేదు నాకు. ఎంట్రన్స్ ఇక్కడ నుంచి 300 మీటర్స్. ఖాళీగా ఉంది, మనం డైరెక్ట్గా ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళొచ్చేమో చూస్తున్నాను. ఇది గుడి కనబడుతుంది కదా, గుడి ఎంట్రన్స్ ఇదేనండి. సామర్లకోట సమీపంలోని కుమార భీమారామ క్షేత్రం. ఇది వచ్చి ఈ టెంపుల్ యొక్క ఎంట్రన్స్. ఇది చాలా పురాతనమైనటువంటి దేవాలయము. మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇది ఒక రాతి కట్టడము. ఈ కుమార భీమారామ క్షేత్రము కాకినాడ జిల్లా సామర్లకోటలో ఉంది. ఇచ్చట స్వామివారు భీమేశ్వరుడు, అలాగే అమ్మవారు బాలా త్రిపుర సుందరి. ఈ క్షేత్రం ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంట చేలతో ఉంటుంది. ఇక్కడ శివలింగం 14 అడుగుల ఎత్తున 2 అంతస్తుల మండపంగా ఉంటుంది. దీనిని చాళుక్యరాజైన చాళుక్య భీముడు నిర్మించాడని ఇక్కడ పురాణాలు చెబుతున్నాయి. ఇది పూర్వం చాళుక్య భీమవరంగా ప్రసిద్ధి చెందినట్లు భీమేశ్వరాలయంలోని శిలాశాసనాలను బట్టి తెలుస్తుంది. ఈ చాళుక్య భీముడే ద్రాక్షారామ దేవాలయాన్ని నిర్మించింది. అందుకే ఈ 2 గుళ్ళు ఒకే రీతిగా ఉండడమే కాక 2 నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటే రకంగా, నిర్మాణ శైలి కూడా ఒకే విధంగా ఉంటుంది. ఈ మందిరం నిర్మాణం 892వ శతాబ్దంలో ప్రారంభమై సుమారు 922వ శతాబ్దం వరకు సాగిందని చరిత్ర చెబుతుంది. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇదేనండి ఇక్కడ తటాకము. ఇక్కడ స్నానాలు అవి చేసి దేవాలయంలోకి వెళ్ళి దర్శించుకుంటారు. అలాగే భక్తులు ఈ తటాకంలోని నీటిని తీసుకువెళ్ళి ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఒక శివలింగం ఉంటుంది, దానికి అభిషేకం అయితే చేస్తారు. అలా చేస్తే భక్తులు కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడ ఈ దేవాలయంలోని నమ్మకము. అలాగే ఈ దేవాలయంలో అనేక రకమైనటువంటి చెట్లను మీరు గమనిస్తారు. అలాగే ఈ దేవాలయ ప్రాంగణం లోపల అనేక చిన్న చిన్న దేవాలయాలను కూడా మీరు గమనించవచ్చు. ఇదిగోండి, ఈ వీడియోలో కనపడుతుంది కదా, ఇది ఆ శివలింగము. ఇక్కడ భక్తులు ఈ శివలింగానికి నీటితో అభిషేకం చేయడం ఇక్కడ చూస్తున్నారు కదా. ఇక్కడ శివలింగాన్ని కుమారస్వామి ప్రతిష్ఠ చేశారని స్థల పురాణం చెబుతుంది. అందుకే ఈ పంచారామ క్షేత్రాన్ని కుమార భీమేశ్వర స్వామిగా పిలువబడుతున్నది. ఈ దేవాలయంలో సెల్ ఫోన్తో వీడియోలు కానీ ఫోటోలు కానీ తీయడం నిషేధమై ఉన్నది. ఒకవేళ అవి తీయాలంటే
ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలని ఇక్కడ చెప్పారు. అందుకే నా వల్ల అయినంత వరకు, సాధ్యమైనంత వరకు తీసి ఈ వీడియో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక ఈ దేవాలయం యొక్క వీడియోని మీరే చూడండి. ఇదే ఈ ఆలయం యొక్క కింది భాగము, అంటే గ్రౌండ్ ఫ్లోరు. ఇక్కడ ప్రదక్షిణ చేసిన తర్వాత మనం మొదటి అంతస్తుకి అయితే వెళ్తాము. మొదటి అంతస్తు మార్గం ఇదే, ఇక్కడ వీడియోలో కనపడుతుంది కదా. ఇక్కడ ఫుల్ వీడియో అయితే తీయడం కుదరలేదు, తీయడం కరెక్ట్ కాదు కూడా. ఇది మొదటి అంతస్తు, చూశారు కదా ఎలా కనిపిస్తుందో. నేనైతే దర్శనం చేసుకున్నాను. దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. ఇది ఆలయ ప్రాంగణంలోని చిన్న చిన్న దేవాలయాలు ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇక ఇదండి మన వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.